guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy food recipe. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి బీరకాయ తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టమాటో తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఎర్ర కందిపప్పు తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ రైస్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బీరకాయలో రిచ్ విటమిన్స్ ఉంటాయి. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి. హై ఫైబర్ ఉంటుంది. ఇది బేబీ ఐస్ని హెల్తీగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇది బేబీ హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. ఇది హిమోగ్లోబిన్ని ఇంక్రీజ్ చేస్తుంది. దీంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. 2 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఎర్ర కందిపప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రైస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 4 విజిల్స్ తర్వాత ఇది ఇలా కంప్లీట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. దీన్ని వీక్లీ 2 or 3 times బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.